వెంటనే కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత ఏడీసీ ఏడీసీ ఏడీసీ. కంపెనీ లాభసాటి రావడం అవసరమే, కానీ దాంతో పాటు సేఫ్టీ కూడా అవసరమే. మనకి కార్మికులకి డస్ట్తో వల్ల వచ్చేది నిమోనియా కాసేది వస్తుంది కాబట్టి అది ఊపిరితిత్తుల లంగ్స్లలో పోయి ఆ తర్వాత దీర్ఘకాల వ్యాధులు వచ్చే అవకాశం చాలా ఉన్నాయి. మనం దానికే ఫైట్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఈ సన్న డస్ట్ వచ్చి ఏర్పడకుండా ఉండి మానవునికి చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. కాబట్టి దాని మీద చాలాసార్లు చెప్పడం జరిగింది. 2-3 సార్లు తనిఖీ చేయడం కూడా జరిగింది. దీనికి బాండ్ వేస్తాం. ఈ ప్లేస్ ఏఎస్ఓ గారు, ఏజెంట్ గారు, ప్రాజెక్ట్ ఆఫీసర్, మేనేజర్ అందరం కలిసి కూడా చేశాం. అప్పుడు సానన్న సార్ కూడా ఉండే, తన బాండ్ కూడా అక్కడ కూడా పోయి చూసాం. కానీ అది అవ్వడం లేదు. గోదావరి తలనే గోదావరి మన తలకు పక్కనే పెట్టుకొని కనీసం మన వాటర్ సర్ఫేస్లో కూడా ఫుల్ఫిల్ చేయలేని పరిస్థితి ఉన్నది. అంటే దీనికి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రాజకీయ పరంగా కూడా అప్పనంగా మన పైసలు 51,000 కోట్లు ఎత్తుకపోయి మనం కొన్ని కొనుగోలు చేయని పరిస్థితి. ఆ విధంగా కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. సరే, ఏ ఇబ్బందులు ఏమున్నా మనం వచ్చే లాభాలు సిఎస్పీ నుంచి వచ్చేది కాబట్టి అక్కడ నుంచి తీసుకొచ్చింది ఎప్పటింబడి అమౌంట్ వచ్చేది మీ వల్లనే. మీరు ఏంటంటే బ్యాంక్లో మనం ఏమంటారు లాకర్ లాంటి వాళ్ళు మీరు 100%. మీరు టైం చూడకుండా అన్ని రకాల పనిచేసి కంపెనీకి ఎప్పటికప్పుడు కూడా RG2L నిలబడుతుందంటే ఓన్లీ సిఎస్పీ కార్మికులు 100% కష్టపడబడలే ఇలా లాభాల్లో వాటిలో కూడా మనం ఉన్నాం. దానికి మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాం. సేమ్ వే ఏ పరిస్థితులైనా కార్మికుల పక్షాన్ని ఎప్పుడు ఏఐటీస్ ఉంటుంది. కార్మికుల కష్టం అంతా కూడా ఏఐటీస్ పోరాటాలు చేయడానికి కూడా వెనుకపోయే పరిస్థితి లేదు.